అక్కడ ఆశ్రమం దగ్గర ఉన్నాం. చూడండి, రాత్రి గాలి దుమ్ముకి వర్షానికి అసలు చెట్టు నిండా కాయలే. ఈ చెట్ల నిండా కూడా కాయలు మొత్తం పడిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దాకా ఏరినవి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెట్లు. రాత్రి గాలి దుమ్ముకి మొత్తం రాలిపోయినాయి అన్నమాట. కుప్ప చేసినాయి ఇక్కడ కాయలు. ఇంక ఈ చెట్లన్నీ కూడా కొయ్యలేక అదే వేరలేక అందరం కూడా వచ్చిన ఏరుకుంటారులే, ఇంకా మనం ఏడేస్తామని చెప్పి ఏడ వదిలేసినాను కాయలు. చూడండి, ఇంక ఈ చెట్ల కాడ తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ ఏరేసాము. ఇంకా ఇక్కడ ఉన్నాయి ఆశ్రమం, కాలభైరుడు, ఇవంతా చుట్టూ అన్నమాట. ఈ చెట్లన్నీ ఆరాలి ఇప్పుడు. చూసారా, కాలభైరుడు 22 అడుగుల కాలభైరుడు విగ్రహం. గాంధీ బొమ్మ సెంటర్, గంపలగూడెం తోటమూల అన్నమాట ఇది. చూసారా కాయలు ఎలా ఉన్నాయో, మొత్తం కింద రాలిపోయి. చూసారా, రాత్రి వచ్చిన గాలిదుమ్మకి చెట్లు కొన్న కాయలు మొత్తం కూడా కిందనే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కాయలన్నీ ఆరాలంటే చూడండి నడుములు పడిపోతాయి అన్నమాట. ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం ఎక్కడికెక్కడికి అన్నీ కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. కాయ చూసారా అట్లనే మొత్తం నేలపాలైపోయింది చెట్టుకున్న కాయ మొత్తం కూడా. ఈ కాయలు ఉన్నాయి, పంచదార ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట కాయ. ఈ కాయలు వచ్చి పంచదార ఉన్నట్టే ఉంది. చూసారా, చెట్ల కొన్న కాయలు మొత్తం కూడా నేలపాలైపోయింది. గోమాత, గోవు దగ్గరికి వెళ్తున్నా. మొత్తం చిక్కగా చేసేసింది. ఏమో తల్లి, ఓయ్ చిక్కగా చేసినాయి. ఫ్యాన్ వేయలేదమ్మా నీకు? ఫ్యాన్ వేయటం మర్చిపోయారా? కరెంటు పోయిందా? ఓకే. కాలభైరుడు మొత్తం కూడా ఎంత కూడా చికాకు అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలని ఈ ఆశ్రమం. ఇక్కడ కాలభైరుడి దగ్గర మొత్తం కూడా గాలిదుమ్ముకి మొత్తం లేచిపోయింది. మొత్తం కూడా ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. మాత అక్కడ క్లీన్ చేస్తుంది ఆశ్రమంలో. దీని లోపల మొత్తం క్లీన్ చేసి ఓడవటానికి వచ్చిందనమాట. అమ్మ అయిపోయిందా? ఊడ్చావా లోపలికా? ఓకే ఓకే. ఇది ఓడవటానికి అట్లా పెద్ద చీపురు లేదు మనకాడ? పెద్దది లేదు చీపురి. ఎట్లా వంగి ఓడవాలంటే చాలా కష్టం. బూసుకర్త కదమ్మా. మొన్న రాఘవ గారు పెద్ద చీపురుతో ఊడిసారు. ఆడబెట్టారు అది. అది నిలబడి ఊడ్చేది. కాలభైరుడు. దీంట్లో ఛార్జింగ్ లేదు. రాత్రి కరెంట్ పోయిందిగా, ఛార్జింగ్ పెట్టలేదు. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. ఇక్కడ మనం ఏ పనులు అనుకున్నా సరే అది 100% అవుతాయి. తోటమూల, గోస్వీడ్ రోడ్, గంపలగూడెం. దుని నిత్యం పూజలు ఉంటాయి అన్నమాట డైలీ. హరి ఓం గురుదేవ్, హరి. ఇవన్నీ కూడా చెట్లే, మామిడి చెట్లు. ఇవన్నీ చెట్లన్నీ కాయలు మొత్తం రాలిపోయినాయి. ఎవరిది? బయట ఎండేసాగమ్మా. అక్కడే రాత్రి ఎండేసాగా.
కొట్టుకుపోయిందా గాలికి? అవతల పక్క పడదేం చూడు. నీది పెట్టినట్టున్నా ఏమంటారు, ఫ్లక్కర్ పెట్టాక. అవునా, చూడు ఒకసారి, లేదంటే ఇంకా అయ్యే వేసుకో. అది రాత్రి వచ్చిన గాలికి మొత్తం పంచలు అయిపోయినాయి అమ్మ, మొత్తం ఎక్కడ ఇరిగిపోయినాయి. మీ ఊర్లో కూడా అలాగే గాలిదుమ్ము వచ్చిందా ఈరోజు? వచ్చి ఉంటే కామెంట్ చేయండి. మా ఊర్లో వచ్చింది గంపలగూడెం గాంధీ పంపు సెంటర్ తోటమూల. గాలిదుమ్ము బేపచ్చంగా, వర్షం అయితే తక్కువ వచ్చింది కానీ గాలిదుమ్ము మాత్రకి విపరీతంగా వచ్చింది. మొత్తం ఒక టేబుల్ అయితే పైనుంచి ఎగిరెళ్ళి గోడకు గుద్దుకుంది. వామ్మో ఏదైనా వచ్చిందేమో అనుకున్నాం. ఏదైనా ఊడి పడ్డదేమో టప్ప కొట్టుకుంటుంటే, తీరా చూస్తే టేబుల్ వెళ్ళి సందులోకి వెళ్ళి గోడ కొట్టుకొని పైకి ఎగిరి కిందకి వచ్చి పడి ముక్కలు అయిపోయిందనమాట. అలాంటి గాలి వచ్చిందంటే చూడండి, మన జీవితం కూడా మంచిగా ఉంటే సాఫీగా ఉంటుంది. అలాగే ఏదైనా చికాకు వచ్చినప్పుడు అలాగే మన జీవితాలు కూడా ముక్కలైపోతాయని దానికి అర్థం అన్నమాట. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరాం. ఏదైనా ప్రశాంతంగా ఉంటేనే మన జీవితం. అల్లకోలంగా ఉంటే మాత్రానికి మన జీవితం కూడా అలాగే ఉంటుందని దేవుడు మనకి ఇలా అప్పుడప్పుడు గాలిదుమ్ము రూపాయన మనకు చూపిస్తుంటాడు, కానీ మనం అర్థం చేసుకోం. హరి ఓం గురుదేవ, హరి ఓం సాయిరాం.